నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం। అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, పాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు। శ్రీ వైష్ణవ సంఘ అధ్యక్షులు కొడవటిగంటి జన్మదిన సందర్భంగా భవితా కేంద్రంలో సేవలు। అతిథిగా పాల్గొన్న బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు। ఈ నెల 6న తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుండి ఆషాఢ మాసం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో గల అమ్మవార్ల దర్శనం స్పెషల్ బస్సు। తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరం ప్రారంభించిన డాక్టర్ అవినాష్, ఆశాదీప్తి దంపతులు। పేదలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। బుధవారం ఉదయం రూరల్ మండలం చిన్నతాడేపల్లి పెంటపాడు మండలం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు। ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందన్నారు। ఎన్నికల హామీలు ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ పథకాలను ఇప్పటికే 3 అందజేశామని, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం త్వరలో అమలవుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆయన వెంట రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షుడు కిలిపర్తి వెంకటరావు, క్లస్టర్ ఇన్ఛార్జులు మిద్దె కనకారావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, మద్దిపాటి సత్యనారాయణ, దాసరి అప్పన్న, బండారు వెంకటరావు, నల్లిమిల్లి గోపిరెడ్డి, ముప్పిడి రమేష్, దాసరి కృష్ణవేణి, బూత్ ఇన్ఛార్జులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో మరి ప్రారంభించడం జరిగింది। ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళమని చెప్పి నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా మనం ఎన్నికలప్పుడు వెళ్తాం కాదు, సంవత్సరంలో మన పరిపాలన ఎలా ఉంది ప్రజల దగ్గర తెలుసుకోండి, తెలుసుకుని అది అప్డేట్ చేయండి, ఒకవేళ లోపాలు ఉంటే మనం దిద్దుకుందాం అనే కార్యక్రమం మీద ఈవేళ ప్రజల దగ్గరికి రావడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే మనం 6 వాగ్దానాలు చేసాం, అవి కాకుండా ఇంకా చేసాం, కొన్ని చేస్తూ ఉన్నాం। 6 వాగ్దానాల్లో దాదాపు ఆగస్టు 15కి 5 వాగ్దానాలు అమల్లోకి వచ్చేసినట్టే। ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కూటమిలో భాగస్వామి అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతోటి ఈవేళ ఎన్నో కార్యక్రమాలకి మరి ఎక్స్ప్రెస్ హైవే రోడ్లకి గడ్కరీ గారు డబ్బులు ఇస్తా ఉన్నారు। మరి మోడీ గారు మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందంటే ప్రైవేటైజేషన్ చేద్దామన్నా ఇక్కడ ఉన్న కూటమి నాయకులు అందరూ నచ్చజెప్పడంతో 14,000 కోట్ల రూపాయలు వాటికి విడుదల చేసి అది ప్రైవేటైజేషన్ అవ్వకుండా చేశారు। పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు ఇచ్చారు, మరి అమరావతికి 12,000 కోట్లు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అండ లేకపోతే మనం నిలబడే పరిస్థితి లేదు। ఈ కార్యక్రమం ఏంటంటే ముందు ప్రజల్లోకి మనం 2014, 2019 మధ్యన అభివృద్ధి చేసి మనం చెప్పుకోలేకపోవడం వల్ల
మనం ఆ ఎన్నికల్లో దెబ్బతిన్నాం 2019 ఎన్నికల్లో. దాంట్లో భాగంగా మీరు మీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలతో మమేకం ఉండండి, ప్రజలు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇవాళ ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం అనేది మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. ఆయన పరిపాలన ఉండాలని చెప్పి 15 ఏళ్ళు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు సాగుదామని చెప్పి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసి, మనం ఎలక్షన్లప్పుడే ఓటర్ల దగ్గరికి వెళ్ళి కలుసుకోవడం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు ఏమున్నాయి, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని ఆ సమాచారాన్ని మాకు తెలియపరిస్తే ఆ సమస్యలు మేము పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ప్రతి ఓటర్ని టచ్ చేసినప్పుడు మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పని మమ్మల్ని ప్రోత్సహించి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయమని ఆదేశించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఆనందంతో మాకు పెన్షన్ వస్తుంది, గ్యాస్ బండ్లు వస్తున్నాయి, అలాగే ప్రతి కార్యక్రమం బాగుంది, ఇంకా మేము అభివృద్ధి కోరుకుంటున్నాం, ఈ అభివృద్ధి చేస్తే ప్రభుత్వం మాకంతా సంతోషంగా ఉంటుందని చెప్పి చెప్పడం చాలా ఆనందదాయకం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో సంతోషంగా ఉన్నారని తెలియపరుస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో మన మండలం తాడేపల్లిగూడెం రూరల్ మండలం చింతాడపల్లిలో బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తొలి అడుగు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మనం ఏమేమి చేసామో ప్రజలకు చెప్పడానికి, అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం ఏవైతే ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చిన ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సర కాలంలోనే మేము ఇవ్వడం అని గర్వంగా చెప్పుకుంటున్నాం. అందులో ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చినా కానీ అవన్నీ సరిచేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకు ఉండే సమస్య డైరెక్ట్గా ఇక్కడున్న లోకల్ నాయకులు కాకుండా డైరెక్ట్గా ఈరోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. ఈరోజు మేము ఇంటికి తిరిగి వాళ్ళకి ఏదన్నా తల్లికి వందనం రాలేదన్నా, లేకపోతే గ్యాస్ సిలిండర్స్కి డబ్బులు రాలేదన్నా, లేకపోతే రైతులకు డబ్బులు రాలేదన్నా, ఏ సమస్య ఉన్నా అందులో అప్డేట్ ఇచ్చారు, ఫోన్లో అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ప్రకారం డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. దాన్ని త్వరగా పరిష్కరించాలి. డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్కి పైనుంచి వచ్చి నీకు వచ్చే సమస్య ఏంటి, నీకు కరెంట్ బిల్ ద్వారా ఆగిపోయిందా, ఇంకోటి ద్వారా ఆగిపోయిందా మేము అడుగుతాం. అలాగే పార్టీ ఆఫీస్ నుంచి కూడా అడుగుతారు. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. ఏదైనా అధికార పార్టీ అంటే ప్రజల్లోకి రావాలంటే భయపడుతుంది. ఎందుకంటే అధికారాన్ని కేవలం అనిపిస్తూ ఉంటే తప్పించి ప్రజల వద్దకు వచ్చి మీ సమస్యలు ఏంటో తెలుసుకునే సత్తా అధికార పార్టీకి ఉండదు. ఒక్క తెలుగుదేశం పార్టీకే ఈ సత్తా ఉంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఎన్టీ రామారావు గారు చెప్తూనే వస్తారు. దానిలో భాగంగానే గడిచిన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమి తర్వాత పరిపాలన ఏ కార్యక్రమాలు అమలు చేశారు, భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకున్నారని ప్రజల వద్దకు వచ్చి వేరుగడిగా దమ్ము తెలుగుదేశం పార్టీ కింద తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్న కార్యకర్తలు అందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు. దానిలో భాగంగానే తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లి నియోజకవర్గంలో తాడేపల్లి టౌన్, అదేవిధంగా పెంటపాడు మండలం, తాడేపల్లి రూరల్ మండలంలో కూడా ఇవాళ గడప గడపకు వెళ్ళి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి 174 బూత్కి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మరి ఈ బూత్ ఏరియా పరిసర ప్రాంతానికి వచ్చాం. మరి అందరూ కూడా చాలా కలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా పాలన బాగా జరిగింది. ఇంకా మరి ఇంకేమైనా కావాలనేటప్పుడు మాకు అన్ని ఫీజు రియంబర్స్మెంట్ పడ్డాయి, తల్లికి వందనం పడ్డాయి, అలాగే గ్యాస్ డబ్బులు పడ్డాయి, ఇంకా ఏదో రైతులకి సుఖీభావ పడలేదని ఒక మాట చెప్పారు. మరి తర్వాత అన్నీ బాగున్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చేసి పిల్లలకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తే మాకు అంతకంటే ఇంకేం అక్కర్లేదని మాట మరి వార్డులో చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆల్రెడీ దానికి ఆ ప్రణాళిక సిద్ధంగా ఉన్నాయని ఈ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించి ఎప్పుడూ వెనువెంట ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా పాల్గొనుకుంటారని కోరుకుంటూ 316G లయన్స్ జిల్లాలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ పాత్ర కీలకమని సామాజిక సేవా కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పేదలకు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలతో పేదలకు సహకారం అందించడం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ లయన్స్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ పాస్ చైర్మన్ లయన్ వంక రవీంద్రనాథ్ అన్నారు.
మంగళవారం సాయంత్రం 2025-26 డైమండ్స్ లయన్స్ టీమ్ ఇన్స్టాలేషన్ సభ్యులు ప్రమాణ స్వీకారం బుద్ధాల కన్వెన్షన్లో కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో జరిగింది. నూతన అధ్యక్షులుగా మద్దుకూరి మెహర్ ప్రసాద్, కార్యదర్శిగా కోటి విజయ్ కిషోర్, అడ్మిన్గా లైన్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు, వైస్ ప్రెసిడెంట్లు కాళ్ళ గోపికృష్ణ, చెన్నారెడ్డి సతీష్, మానేపల్లి వెంకట సునీల్ కుమార్, క్లబ్ చైర్పర్సన్గా జొన్నాల సతీష్ కుమార్, కోన హనుమాన్, లయన్ కేఈ కమల, బౌళ్ల రాము, ఆకుల సతీష్, డాక్టర్ గురుస్వామిలతో పాస్ జిల్లా గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు సభ్యులతో ప్రమాణాలు చేయించారు. ఉప గవర్నర్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు నూతన సభ్యులకి సభకు పరిచయం చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ కేఈ కమల, డాక్టర్ మైథిలి, సూరపు రమాదేవి, కనీష్, మహమ్మద్ గురుస్వామి, కోడూరి భాను సత్యనారాయణలని, యోగా ట్రైనర్స్ చిక్కాల అంబిక, సుభద్ర గుప్తాలని శాలువాలు జ్ఞాపికలతో సత్కరించారు. ఇంటర్నేషనల్ సిఏ డే సందర్భంగా ఆడిటర్ ఎన్వి రమణారావులను శాలువాలతో సన్మానం జరిపి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో డైమండ్ సభ్యులు పూతిరెడ్డి శివరామకృష్ణ, ఆర్సీ సుంకర శ్రీనివాస్, జెడ్సీ షేక్ బాజీ, జిల్లా లీడర్స్ కొరిపల్లి సత్యనారాయణ, నూకల నాగమల్లేశ్వరరావు, పుట్ట విజయ, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, మదన్ మోహన్ అగర్వాల్, డైమండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ అనేది ఒక సేవా సంస్థ, ఒక ప్రపంచ సేవా సంస్థ. ఈ సేవా సంస్థలో ప్రతి సంవత్సరం ఈ క్లబ్కి కొత్త అధ్యక్షులు వస్తూ ఉంటారు. అదే మనం పంచాయతీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే 5 సంవత్సరాలు ఒకసారి. ఒక లైన్ సార్ మాత్రం ఎవ్రీ మారిపోతారు. ఎందుకు మారిపోతున్నారు అంటే లీడర్షిప్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. సమాజానికి ఉండే అవసరాలు ఏ విధంగా ఉంటాయి, ఆ అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ అవసరాలని మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలంటే ఒక సంవత్సరం ఉంటేనే లీడర్ యాక్టివ్గా ఉంటాడు అనే భావంతో లయన్స్ ఇంటర్నేషనల్ అనేది పెట్టింది ఈ టెండు. అందువల్ల ఈ సొసైటీలో లయన్స్ యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. లయన్స్ క్లబ్లు ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా కూడా మనుషులు చాలా బ్రాడ్ మైండెడ్ అవుతారు. బ్రాడ్ మైండెడ్ అయ్యి ఒక రిలీజియస్ ఇష్యూస్ కానీ ఆ ఇష్యూస్ కానీ లేకుండా చాలా శాంతియుతంగా ఉండే అవకాశాలు ఎత్తుకున్న చాలా ఉంటాయి. అందులో అందరూ కూడా ఎక్కువ మందిని లైన్లో వచ్చేలాగా ప్రపంచమంతా చేస్తుంది లీడర్షిప్. ఈ లైన్స్ అనేది చదువు అంటే కాదు, మొత్తం 220 దేశాల్లో ఉంది. ముఖ్యంగా మనది శ్రీకాకుళంలో మన సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది. 15,50,000 మంది లైన్స్ సభ్యులు ఉన్నారు. ఈ 14,50,000 మంది ఉన్నారు. దాన్ని 1.5 మిలియన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ 1.5 మిలియన్ చేయడం కోసం మన లీడర్షిప్ ఎంతగానో కష్టపడుతున్నారు. ఎంతగానో కొత్త లైన్స్ రమ్మంటారు. ఎందుకు 1.5 మిలియన్ కావాలి? కేవలం డబ్బు కోసం కాదు, ఫండ్స్ కోసం కాదు, దానికోసం కాదు. సేవలు పెరుగుతాయి. ఎంత హ్యాండ్స్ ఎక్కువ మంది కనుక ఉంటే అన్ని సేవలు పెరుగుతాయి. సేవలు అవసరం అంతకంటే పెరుగుతుంది. అందువల్ల ఈ సేవా సంఘాల్లో సభ్యులు ఎక్కువగా పెంచుకోవాలి. ఎక్కువ సభ్యులు పెంచడం ద్వారా ఎక్కువ సేవలు చేయగలిగే అవకాశం ఉంటుంది. మరి మీకు అందరికీ తెలుసు లైన్స్ అనేది ఫస్ట్ లో ఐదు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మనకు అమూల్యమైన సమయాన్ని ఎందుకు ఇస్తున్నాం అంటే తోటి వారికి సహాయం చేయాలి. ఈ సమాజం కోసం మనం అంకితం కావాలనే ఉద్దేశంతో లైన్ జోన్లో జరిగింది. ఇంతకుముందు చెప్పారు మరి నూతన మా జోన్ మెంబర్స్ని, ఇది లాభాపేక్ష లేడీ సంస్థ. దీనిలో విధులు ఉంటాయి కానీ నిధులు ఉండవు. సో మరి ఈ సందర్భంగా మరి గౌరవనీయమైనటువంటి లయన్స్ మిత్రులకు నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియపరుస్తూ మరి ఈ సంవత్సరం మొట్టమొదటిగా మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరి వైద్యో నారాయణో హరియం. మరి మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఆదుకునే వైద్యులు కాబట్టి డాక్టర్స్ డే ద్వారా ఒక సంస్కారవంతమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఎంతోమందిని వైద్యులు సత్కరిస్తూ ఉన్నాం. వారిలో ఒక ప్రేరణ కలిగించారు. మరి దానికి లైన్స్ ఎంతో తోడ్పాటు అందిస్తుంది. ఆ బాధ్యతలను మీరు తీసుకోవాలంటే కనుక ఒక సక్రమైన విధానంగా చేస్తే కనుక మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు, మనం ఇతరులకు ఇచ్చేటువంటి సౌలభ్యం, ఈ సమాజంలో మనకి పేరుతో పాటుగా మరి భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా వచ్చేటువంటి ఒక మంచి సుసంపన్నమైనటువంటి చక్కటి సంస్కారవంతమైనటువంటి ఒక వ్యవస్థ లైన్స్. +1గా మాకు డ్రాప్ అయిన మెంబర్స్ స్థానంలో కొత్త మెంబర్స్ని జాయిన్ చేసుకుని +1గా ఇవ్వడం
అదేవిధంగా మా 2023-24 సెక్రటరీ మధుకూరి మెహర్ ప్రసాద్ గారు ఎంజేఎఫ్ని అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా సర్వీస్ ప్రోగ్రామ్స్ సుమారుగా 250 లాస్ట్ ఇయర్ 250 ప్రోగ్రామ్స్ని చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన కార్యక్రమాల మా క్లబ్ మెంబర్లు అందరూ సహకారంతో అనేక సర్వీస్ ప్రోగ్రామ్స్ని మెడికల్ క్యాంప్స్ని అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 2025-26 కూడా అదేవిధంగా సభ్యులందరూ సహకారంతో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. శ్రీ వైష్ణవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బీవీఆర్ కళాకేంద్ర సలహాదారుడు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యుల జన్మదినోత్సవ సందర్భంగా స్థానిక భవిత కేంద్రంలో బుధవారం విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, బీవీఆర్ కళాకేంద్ర ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థుల సమక్షంలో బర్త్డే కేక్ కటింగ్ కొడవటిగంటిచే చేయించారు. ఆయనకు అతిథులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, డైమండ్స్ లయన్స్ క్లబ్ సెక్రటరీ కోటి కిషోర్, లయన్స్ ప్రతినిధులు గరికపాటి బాపయ్య శర్మ, ఎర్ర ఆంజనేయ స్వామి, భవిత కేంద్ర ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. మా సోదరులు, రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు, మరి బీవీఆర్ కళాకేంద్రం ప్రధాన సలహాదారు అయినటువంటి శ్రీమాన్ కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సంక్షేమ కార్యక్రమాలు కళాకారులకి, అలాగే పేద విద్యార్థులకి మరి కార్యక్రమాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపడుతూ ప్రతి నెల కూడా కళాకారులకి మరి 2000 రూపాయలు వితరణతో కూడినటువంటి కార్యక్రమాలు మనం నిత్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన భవిత స్కూలు పిల్లల్ని ఆశీర్వదించాలని మనం ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా వారితో పాటు వాడి తల్లిదండ్రులను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. మరి హెడ్ మాస్టర్ ఈశ్వరయ్య గారు కూడా మరి చాలా పిల్లల కోసం అనునిత్యం వారి సంక్షేమం కోసం తాపత్రయం పడే మనిషి. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా గారు, టీచర్ గారు, వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మా మిత్రులు రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు అయినటువంటి మరి నరసింహాచార్యులు గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఒక మంచి ఆలోచన, తాడేపల్లిగూడెంలో ఒక దివ్యాంగుల స్కూల్ ఉంది, అక్కడ వాళ్ళ మధ్యన పుట్టినరోజు జరుపుకోవాలని మంచి ఆలోచన వచ్చిన నరసింహాచార్యులు గారికి
మరి భగవంతుడు నిన్ను నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం వాళ్ళని కోరుకుంటూ, ముఖ్యంగా మన దివ్యాంగులు అనగానే నాకు అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చి మరి కొంత ఒక రకంగా అవయవ లోపం కానీ లేక మానసికంగా ఏదో వికలాంగులు కానీ ఇచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో పెద్దలు కానీ వాళ్ళ పట్ల సమాజం అంతా ఎక్కువగా ఒక సానుభూతి కానీ ఎక్కువ సహకారం అందించాలన్న బాధ్యత మనందరికీ ఉంది. మరి అలాంటి ఒక స్కూల్ను నడుపుతున్న మరి మేస్టర్ ఈశ్వరయ్య గారు ఇంకా మిగిలిన సిబ్బంది అందరికీ కూడా మరి భగవంతుడు ఏం కావాలో వాళ్ళకి అన్నీ సమకూర్చి వీళ్ళ యొక్క మంచి చెట్లు చూసే శక్తి సామర్థ్యాలు అన్ని రకాలుగా వాళ్ళకి సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఇవాళ మా ఆచార్య గారికి ఒక మంచి ఆలోచన, మరి ఇక్కడ పిల్లలకి మరి బిస్కెట్లు కానీ లేక బుక్స్ కానీ లేక మరి విద్యా సామాగ్రి కానీ మెడల్స్ కానీ ఇవన్నీ పట్టుకొచ్చి వీళ్ళ మధ్యన పుట్టినరోజు చేసుకోవాలని మంచి ఆలోచన ఆయన కలిగింది. మా బీవీఆర్ కళాకేంద్రం తరఫున మా బుద్ధాల రామారావు గారు, మా అన్నయ్య గారు బుద్ధాల రామారావు గారు ఆధ్వర్యంలో 55వ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. బబితా స్కూలు వికలాంగుల పాఠశాల యందు ఎన్నో కార్యక్రమాలు కూడా బీవీఆర్ ప్రతి సంవత్సరం కూడా మన్నగారు పుట్టినరోజు చేస్తున్నారు. మీ అందరికి కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాబుగా అందరికి కూడా సంపూర్ణ ఆరోగ్యము అన్నీ కూడా ఇవ్వాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెం డిపో నుండి భక్త ప్రయాణికుల కోసం ఆషాఢమాసం పురస్కరించుకొని దైవ దర్శనాల నిమిత్తం 2 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆషాఢమాసం పురస్కరించుకుని ఆషాఢం దేవి దర్శనాల నిమిత్తం ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలోని 8 అమ్మవార్ల దర్శనం కోసం ఈ నెల 6న తాడేపల్లిగూడెం డిపో నుండి ప్రత్యేక బస్సు వేశారు. అదేవిధంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఈ నెల 8న అరుణాచలం స్పెషల్ బస్సులు వేశారు. వివరాలకు ఆర్టీసీ ఎంక్వైరీ ఆఫీసులో సంప్రదించాలని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఏఆర్ఎల్ సుధారాణి తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్ర స్పెషల్ బస్ పట్టుబడింది. ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణిమ, గురువు అంటే ఆది గురువు మహాశివుడు. ఆ ఆది గురువుకి ఇష్టమైన పౌర్ణిమ ఇది. ఈ ఇష్టమైన పౌర్ణమిలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం చాలా ప్రశస్తమైంది. ఇటువంటి ఈ ప్రదక్షిణ చేయడానికి ఆర్టీసీ వారు బస్ పెట్టడం జరిగింది. అది 8వ తారీఖు బయలుదేరి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయిన తర్వాత తిరిగి తాడేపల్లిగూడెం చేరుతుంది. కేవలం 2600 నామినల్ ప్రైస్తో 2+2 వీడియో ఆడియో సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేయబడింది. ప్రజలు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో వారాహి యాత్ర, దేవీ దర్శన యాత్ర అని చింతలూరు నూకాలమ్మ, మట్లపాలెం మహాలక్ష్మి, కాకినాడ వారాహి, పిఠాపురం పురోహితిక, తాటిపర్తి అపన్నాదేవి, పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట్ నూకాలమ్మ, కడుపులంక ముసలమ్మ తల్లి ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము ఏర్పాటు చేయబడింది. ఈ అవకాశాన్ని కూడా పట్టణ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్ నిర్వహణలో అధ్యక్షులు లయన్ సిఏ చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో లయన్ జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో బుధవారం కడకట్ల జనతా హాస్పిటల్ నందు ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అవినాష్, ఆశాదీప్తి దంపతులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతిరోజు తగిన వ్యాయామం, మిత ఆహారం తీసుకుని షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు. ఈ ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్ష శిబిరంలో 100 మంది పేషెంట్లు పరీక్ష చేయించుకున్నారు. ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ రాజాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎల్ఐసి త్రిమూర్తులు, కోశాధికారి జి కిరణ్, రీజనల్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాసరావు, వంగపండు రామ్మోహన్ రావు, ఆంజనేయులు తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన లయన్స్ క్లబ్లో కొన్ని ఏళ్ల నుంచి డయాబెటిక్ క్యాంప్ అనేది ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారండి. ఈ డైనస్టిక్ ఇయర్ 2025-26లో ఇవాళ మొదటి క్యాంప్ రన్ చేస్తున్నారు. ఇది జనతా హాస్పిటల్లో రన్ చేస్తున్నారు. ఇవాళ వచ్చి మాకు చీఫ్ గెస్ట్గా డాక్టర్ అవినాష్ గారు, ఆశాదీప్తి గారు ఇద్దరు వచ్చారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అండ్ ఇవాళ ఆర్గనైజ్ చేసి మాకు ఈవెంట్ అంతా స్పాన్సర్ చేసింది జనతా డాక్టర్ గారు ఎల్ఎస్వి నాగేశ్వర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మణీంద్ర గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 42 సంవత్సరాలుగా మనం ఈ డయాబెటిక్ క్యాంప్ని
ఇక్కడ నిర్వహించటం, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి బిలో పవర్టీ ఆఫ్ లైన్, ఆ మధ్యతరగతి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవటం, ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి టెస్టులని మరి ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా ఆమోదించడం, దీన్ని అనుసరించి మందులు రాయడం కూడా జరుగుతుంది. ఇది లయన్స్ క్లబ్ సాధించినటువంటి మరి ఆ ప్రతిష్టని అలా నిలబెట్టుకుంటూ మరి దీన్ని కొనసాగిస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా అవధీప్ హాస్పిటల్ ఆ పిల్లల డాక్టర్ గారు డాక్టర్ అవినాష్ గారు, వారి శ్రీమతి మరి ఆశాదీప్తి గారు నాటి ప్రారంభానికి వారు రావడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి నెల ఈ క్యాంపు మాకు రెగ్యులర్గా వాట్సాప్లో రెగ్యులర్గా పంపిస్తుంటారు. ప్రతి నెల జరుగుతుందని నేను చూస్తూనే ఉంటాను. రెగ్యులర్గా ఎంతమంది వస్తున్నారు ఈ క్యాంప్ అనేసి. కానీ ప్రతి నెల ఉచితంగా 80 నుంచి 100 మంది వరకు వస్తున్నారు. హాజరు కూడా బాగా, అటెండెన్స్ కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. ఇంత తరహాలో మన అడ్వర్టైజ్మెంట్ చేసి ఇంతమంది జనాలు తెప్పించుకోవడం మన అదృష్టం. అలానే లయన్స్ క్లబ్ సేవలు అందించడం కూడా నాగేశ్వరరావు గారు ప్రతి నెల ఒకరు లయన్స్ క్లబ్ నుంచి ఒకరు సేవలు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఈరోజు మన లయన్స్ క్లబ్ నాగేశ్వరరావు గారు ఈ ఆర్థిక సహకారం అందించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. జాతీయ చార్టెడ్ అకౌంట్ దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్లు ఆకుల గంగారావు, ఆకుల శ్రీహరులను తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్ టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్ శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. సీఏ నైపుణ్యము దేశ ఆర్థిక అభివృద్ధికి, దేశ స్థిరత్వానికి గణనీయంగా దోహదపడతాయని వారి జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద 10వ రోజు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరాహార దీక్ష చేపట్టారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, నూకపాలి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రత్తి రమేష్, హెడ్ వాటర్ వర్క్స్, అవుట్డోర్ వాటర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 123 మున్సిపాలిటీల్లోనూ, నగరపాలక పంచాయతీల్లోనూ, కార్పొరేషన్లోనూ ఇంజనీరింగ్ కార్మికులందరూ సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత 10 రోజులు బట్టి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ, జిల్లా అన్ని వ్యాప్తంగానూ, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. అయితే ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ ఏమీ రాలేదు. కానీ నిన్నటి నుంచి డైరెక్ట్గా మేము డ్యూటీలకు హాజరు కాకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి మాకు డైరెక్ట్గా నోటీసులు అయితే వస్తున్నాయి. సిడిఎంఏ గారి ఆఫీస్ నుంచి, అలాగే కమిషనర్ గారి దగ్గర నుంచి వస్తున్నాయి. మాకు స్పష్టమైన హామీ ఏదైనా వచ్చి అప్పుడు మీరు డ్యూటీలో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతాం. అంతేగాని స్పష్టమైన హామీ ఏమీ లేదు. రాతపూర్వకంగా కానీ మాటపూర్వకంగా కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా డ్యూటీలోకి వచ్చి జాయిన్ అయిపోవాలంటే అలా జాయిన్ అవుతాం. అందువలన ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల బాధలు అర్థం చేసుకుని స్పష్టమైన హామీ ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని విధుల్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమ్మెలో భాగంగా 10వ రోజు భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా 10వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగొచ్చి మా జీతాలని కూడా పెంచవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆ జీతాలు పెంచకపోగా సైకి చేస్తున్నందుకు గాను, సమ్మెలో ఉన్నందుకు గాను మాకు సిడిఎంఏ ఆఫీస్ నుంచి, అలాగే ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ యొక్క ఆఫీసుల నుంచి కూడా ఒత్తిడి గురి చేయడం జరుగుతుంది. ఉద్యోగం తీసేస్తామని, లేదంటే కనుక ఇక వేరే వాళ్ళు వేసుకుంటాం జరుగుతుందని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఆ బెదిరింపులు మేమేమి లొంగేది లేదని స్పష్టంగా చెబుతూ అవసరమైతే సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని, మా సమస్యలు పరిష్కరించేదాకా కూడా సమ్మెలో నుంచి విరమించేది లేదని తెలియజేసుకుంటాం. కస్బా పెంటపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు చేయగా 1,34,500 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, ఆలయ చైర్మన్ పంతం శేఖర్, కంబాల కొండయ్య, వీరాబత్తుల పీసయ్య, ఆదిరెడ్డి శివ, మల్లెల ప్రసాద్, అల్లాడి వెంకట్రావు, మంచాల సత్యబాబు, నరాలశెట్టి సంతోష్, బొలిశెట్టి ప్రభాకర్, ముత్యాల పండు, ఏమంది పండు, జొన్నాడు హనుమాన్,
అంబటి వెంకటేశ్వరరావు, చౌడగిరి ఉమర్, మేడిచర్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. ఈ సంవత్సరం ఎప్పుడులాగానే సంవత్సరం హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం గాను 1,34,500 రూపాయలు అమ్మవారికి ఆదాయం వచ్చింది. దీనికి ఆలయ కమిటీ ఎంతో సహకరించి ఇలా ఆదాయం తీసుకొస్తున్నందుకు ఆలయ కమిటీ వారికి, అలాగే గ్రామ పెద్దలకు, పురజనులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం కైకరం గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గుల్ల ప్రసాదరావు ఉద్యోగ విరమణ సందర్భంగా హైస్కూల్ ప్రాంగణంలో బుధవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధానోపాధ్యాయులు గుల్ల ప్రసాదరావు, పద్మశ్రీ దంపతులను గ్రామ పెద్దలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, సర్పంచ్ సలగాల గోపిప్రసాదరావు, కుమార్తె గుల్ల సింధు, ఫిజికల్ డైరెక్టర్ సుజాత, కూన అప్పారావు, సమాజ సేవకులు కెంగం వీర్రాజు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, శ్రీ నాగమ్మ తల్లి ఆలయ కమిటీ పి సత్యబాబు, ఎగ్గిన పెద్దబాబు, ఎగ్గిన శ్యామల, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. డాక్టర్ పిఎస్ మూర్తి మెమోరియల్ పిఎంపి సేవా సదన్ నందు తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాల యూనిట్ అధ్యక్షులు మునగాల జితేంద్ర అధ్యక్షతన డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ పి నవీన్ని సత్కరించారు. గౌరవ అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ చిట్టి, సుభాన్, మండల గౌరవ అధ్యక్షులు ఎల్ఎస్వి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కొల్లి రాజశేఖర్, మండల కోశాధికారి కొడిసి రమేష్, మండల ఉపాధ్యక్షులు జేవి త్రినాథ్, మండల సహాయ కార్యదర్శి గురాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంలో విత్తన మార్పిడి, ప్రభుత్వ పథకాలు తెలియపరిచే విధంగా నిర్వహించే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం సహాయ సంచాలకులు ఆర్ గంగాధర్ సూచించారు. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి, కొండుప్రోలు గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి రెడ్డి విద్యాసాగర్, కార్యదర్శి రమేష్, రైతులు పాల్గొన్నారు. కొండ్రుప్రోలులో ఫర్నిచర్ లేకుండా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య 50,499 రూపాయల విలువ గల ఫర్నిచర్ అందించినందుకు ఆయనకు కార్యదర్శి సుంకర శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ కాలనీ జనసేన పార్టీ ఇన్ఛార్జి కరి సురేష్, జనసేన నాయకులు బొట్ట శ్రీను, పఠాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం ఉంగుటూరు 1 గ్రామ రైతు సేవా కేంద్రం నందు పొలం పిలుస్తుంది కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా మాట్లాడుతూ కౌలు రైతులు అందరూ కౌలు కార్డులు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సహాయ వ్యవసాయ సంచాలకులు పి ఉషా రాజకుమారి, మండల వ్యవసాయ అధికారి ఎన్ఎస్ ప్రవీణ్ కుమార్, మత్స్యశాఖ కె వంగారావు, పశుసంవర్ధక శాఖ బి శిరీష, గ్రామ సర్పంచ్ బండారు సింధు, మధుబాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు. ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా అన్నదాతలకు ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ధాన్యం డబ్బులు అందక వాళ్ళ అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 940 కోట్లు అంటే 1000 కోట్ల వరకు సుమారుగా ధాన్యం డబ్బులు రైతులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ పూర్తయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి వాళ్ళు వర్షాలు పడి ఎరువాకంతా కూడా ప్రారంభమైన తర్వాత రైతులు విత్తనాలు వేసుకుని నార్మళ్ళు దుక్కులు దున్నుకుని నార్మళ్ళు వేసుకుని నాటుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వాల్సిన, ప్రధానంగా కౌలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు అందించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖరీఫ్ పెట్టుబడులకి చిల్లి గవలేక అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఒకవైపు ఏమో బ్యాంకుల అప్పులు అవ్వక, ప్రైవేట్ అప్పులు దొరకక, మరి ప్రభుత్వం చెల్లించాల్సిన ధాన్యం డబ్బులు చెల్లించక ఈ రకంగా సందిగ్ధమైన పరిస్థితుల్లో అన్నదాతలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అడ్జస్ట్మెంట్లు చేసి వాళ్ళ ధాన్యం అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వానపల్లిగూడెం చెరువుగట్టును వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు బుధవారం 7వ రోజుకు చేరుకున్నాయి.
వారాహిదేవి ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కూచి ప్రకాష్ శర్మ, కూచి బాలకిషోర్ శర్మ వేద పండితుల పర్యవేక్షణలో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానం నందు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం కార్యక్రమాలు జరిగాయి. భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసి వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆలయం వద్ద అత్యంత వైభవోపేతంగా వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నేటికి 7వ రోజు. అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు ఉదయం అత్యంత వైభవోపేతముగా అమ్మవారికి పంచామృతాభిషేకము, అనంతరం భక్తులందరి చేత కూడా మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అనంతరం మహిళా భక్తులందరి చేత కూడా విశేష సామూహిక సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం అనేటువంటిది కూడా ఉదయం సమయంలో ఆచరించుకోవడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఈ నవరాత్రులు అనేటువంటివి 4వ తారీఖు దాకా జరుగుతాయి. 5వ తారీఖు శనివారం రోజున ఉదయం 10:30 నుండి అత్యంత వైభవోపేతముగా మహాపూర్ణాహుతి కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో గల శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, గరికి పూజ, అర్చనలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ర్యాలి రామకృష్ణ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.